మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్, ఏంజల్ నెంబర్ లాంటి స్విచ్ వర్డ్ గురించి అయితే తెలియచేయాలి అనుకుంటున్నాను. పంచభూతాల సాక్షిగా మీరు కోరుకున్న వ్యక్తి మీ కౌగిట్లో ఉండేలాగా చేసేటువంటి ఒక పవర్ఫుల్ వర్డ్ని అయితే తెలియచేయాలి అనుకుంటున్నానండి. అయితే ఈ పదం ఏమిటి, ఎన్నిసార్లు జపించాలి, ఏ సమయంలో జపించాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ పదము కేవలం 5 పదాలతో కలిగి ఉంటుందన్నమాట. మీరు కూడా 5 సార్లు చెప్పుకున్నట్లయితే కనుక మరుక్షణం 5 నిమిషాల్లో మీరు ఊహించని విధంగా మీ కోరిక అనేది తీరటాన్ని మీరు కూడా అస్సలు ఊహించని స్థాయిలో మీకు ఆ కోరిక అనేది ఎదురవుతుందన్నమాట. ఈరోజు మనం చెప్పబోయేటువంటి ఈ పదం అనేది ఈ పంచభూతాల సాక్షిగా మనకి కోరికను నెరవేర్చేటువంటి యూనివర్సల్కి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అండి. కాబట్టి ఏం చేస్తారంటే కనుక మీరు ఈ పదాన్ని ఏ సమయంలో అయినా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎలాంటి వారైనా, అంటే మనం మంత్రాలు అనేది చెప్పుకునేటప్పుడు కొన్ని నియమాలు అనేది పాటిస్తూ ఉంటాము. పీరియడ్ టైంలో ఉన్నప్పుడు అని, నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు అని మనం పర్టికులర్గా చెప్పుకుంటూ ఉంటాము. ఈరోజు మనం చెప్పేటువంటి ఈ పదానికైతే అలాంటి నియమాలు, నిబంధనలు ఏమీ తెలియచేయటం లేదు. ఆడవారైనా మగవారైనా ఎవరి కోసమైనా సరే ఈ యొక్క పదాన్ని అయితే పలకవచ్చు అన్నమాట. ఎక్కువగా 99% మీరు ఈ యొక్క అఫర్మేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అట్లా, అంటే ఉదయం 5 గంటలు ఆ సమయంలో చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. లేదంటే సాయంత్రం పడుకోబోయేటప్పుడుగా చేసుకున్నా కూడా బాగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసామో అనే దానికన్నా కూడా ఆ చేసే సమయంలో మన మైండ్ అనేది ఎలాంటి స్థితిలో, అంటే మన మైండ్లో వేరే ఆలోచనలు అనేటువంటివి ఏమీ లేకుండా మనం కోరుకునే కోరిక అనేది బలంగా, దృఢంగా నిశ్చయించుకొని మనం కోరుకుంటున్నటువంటి ఈ కోరిక, మనం జపించబోయేటువంటి ఈ స్విచ్ వర్డ్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 100కి 100% ఫలితం అనేది నాకు దక్కుతుంది అని పూర్తిగా మీరు విశ్వాసం ఉంచి కనుక ఈ పదాన్ని పలికినట్లయితే మరుక్షణం మీ కోరిక అనేది తీరుతుంది. మనం ఒక పూజ చేసినా లేదా ఒక స్విచ్ వర్డ్ జపించినా ఏది చేసినా కానీ దాని మీద పూర్తి నమ్మకంతో ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన కోరికలు అనేవి తొందరగా తీరతాయి. అనుమానంతో చేయటం వలన ఏది కూడా జరగదు, ఇంకా సమస్యలు అనేవి ఎక్కువవుతూ ఉంటాయి అన్నమాట. ఒక పదాన్ని మనం చెబుతూ ఉన్నాము అంటే దీనివల్ల మనకి 100కి 100% మంచి జరుగుతుంది అని పూర్తి విశ్వాసంతో చేయవలసి ఉంటుందన్నమాట. అయితే దీనిని దేనికోసం అంటే కనుక విడిపోయినటువంటి భార్యాభర్తలు, ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తూ ఉన్నామంటే మనకి ఇంతకుముందు ఒక వీడియో పెడితే చాలామంది భార్యాభర్తలు విడిపోయి కామెంట్లు అనేది పెడుతూ ఉన్నారు. మేము తిరిగి మళ్ళీ కలుసుకోవాలి, ఒకరినొకరు మేము పలకరించుకోలేకపోతూ ఉన్నాము, నెంబర్స్ బ్లాక్ చేసేసారు. ఇట్లా ఏందంటే వాళ్ళ మనసుల్లో తిరిగి కలవాలి అనే ఉద్దేశం ఉన్నా కూడా ముందుగా నేను మాట్లాడితే అలుసైపోతానేమో, ఇట్లా ఒకళ్ళకొకళ్ళు భార్యాభర్తలు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరి కోసమైనా చేసుకోవచ్చు. ఏదైనా పాజిటివ్ థింకింగ్ కోసం, అంటే విడిపోయిన భార్యాభర్తలు కానీ, ప్రేమించి విడిపోయిన వారు కానీ, అన్న చెల్లెళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, ఇట్లా ఎవరైనా సరే ఒక మంచి రిలేషన్ కోసం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అది ఫలిస్తుందన్నమాట. వేరే వారి జీవితాల్లోకి వెళ్ళాలి, వేరే వారి జీవితాలని పాడు చేసి మీరు దానిలో సుఖంగా ఉండాలి అనుకొని ప్రయత్నం చేసి మాకు జరగలేదు అనేటువంటి ఒక కామెంట్ అయితే అస్సలు పెట్టవద్దండి. పూర్తిగా మీ జీవితానికి సంబంధించి మీరు విడిపోయి భార్యాభర్తలైనా ఇట్లా మీ జీవితంలో గురించి అయితే మాత్రమే ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేది చాట్ చేయండి. అప్పుడే మీకు ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే అయితే మనకి వచ్చిన కామెంట్లలో చాలామంది భార్యాభర్తలు అయితే ఇట్లా విడిపోయాము, మేము కోర్టు కేసుల దాకా వెళ్ళాము, కానీ తిరిగి కలుసుకోవాలి, ఎప్పటిలాగే మా పిల్లలతో మేము సంతోషంగా ఉండాలి, మళ్ళీ అలాంటి రోజులు మాకు రావాలి అని చాలా వందల కామెంట్లు అయితే వచ్చాయండి. దానిని అనుసరించి దానికి తగినటువంటి ఒక పవర్ఫుల్ వర్డ్ని అయితే ఈరోజు తెలియజేయాలి అనుకుంటున్నాను. ఆ వర్డ్ అనేది కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా తేలికగా, సింపుల్గా
అది ఒక మాయా ఇంద్రజాలంలాగే ఉంటుందన్నమాట. అంతటి శక్తివంతమైనటువంటి వర్డ్ని మీరు ఈరోజు పలకబోతూ ఉన్నారన్నమాట. అయితే మీరు దీన్ని పలకటానికి ముందుగా ఏం చేస్తారంటే కనుక మీరు ప్లెజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో ఒక 10 నిమిషాలు ఎవ్వరితోని మాట్లాడకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి శబ్దాలు కూడా మీ చెవిని మీ మనస్సుని తాకకుండా మీ మైండ్ అనేది మీ అటెన్షన్లో ఉంచుకొని కేవలం ఆ యూనివర్స్కి ఒకే ఒక మాటని చెప్పుకోండి. నేను పూర్తి విశ్వాసంతో నా భార్యతో లేదా నా భర్తతో, నా అన్న చెల్లెళ్ళతో, నేను ఇష్టపడిన వ్యక్తితో కలిసి ఉండేలాగా ఇంతకు ముందు కలిసి ఎలా ఉన్నామో అలాగే ఇప్పుడు కూడా ఉంటున్నాము. మేము ఉండాలి అని కాకుండా ఉంటున్నాము అనేటువంటి ఒక మంచి అనుభూతిని మీరు ఫీల్ అవుతూ చెప్పుకోవాలన్నమాట. ఒకప్పుడు విడిపోకముందు మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళము. అంటే మీరు సంతోషంగా ఉన్నటువంటి రోజులన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటూ మళ్ళీ అలాగే ఉంటున్నట్లుగా మీరు మీ మైండ్లో ఫీల్ అవుతూ మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట. ఏదైనా కూడా యూనివర్స్కి చెప్పుకునేటప్పుడు సాడ్గా చెప్పుకోవటం కానీ, లేదా బాధపడుతూ చెప్పుకోవటం కానీ, మాకు జరగాలి అని కాకుండా జరిగింది, ఇట్లాగే ఉంటాము, ఇలాగే ఉన్నాము అని మీరు ప్లెజెంట్గా ఫ్యూచర్ టెన్స్తో చెప్పుకున్నట్లయితే కనుక ఆ విశ్వం ఖచ్చితంగా మీ కోరికలు అనేది తీరుస్తుంది. మీ యొక్క ఏదైతే ఉందో బాధని పూర్తిగా తొలగిస్తుందన్నమాట. మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడైతే మనం ప్రజెంట్గా చెప్పుకుంటామో ఆ విశ్వానికి మన కోరికలు అనేది తెలియచేస్తామో ఖచ్చితంగా మన కోరికలు అనేది తీరతాయన్నమాట. దీనిని ఎవరైతే పూర్తి విశ్వాసంతో నమ్ముతూ చేస్తారో వారికి వెంటనే 5 నిమిషాల్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది. వారు తిరిగి మీకు కాల్ చేయటం కానీ, వారి యొక్క బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి నెంబర్ని తొలగించటం కానీ, మీ దగ్గరికి రావటం కానీ, ఇట్లా మీకు వెంటనే రిజల్ట్ అనేది కూడా కనబడుతుందన్నమాట. అయితే దీనిలో మీరు చేయవలసింది కేవలం నమ్మకంతో మాకు జరుగుతుంది, మాకు జరిగింది, మేము ఇంతకు ముందులాగా మా భార్య భర్తలం కలిసి ఉన్నాము, పిల్లలతో సంతోషంగా ఉన్నాము అని యూనివర్స్కి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు ఖచ్చితంగా 5 సార్లు చాట్ చేయండి. చదవగలము అనుకున్న వాళ్ళు 48 సార్లు అయినా చాట్ చేయవచ్చండి. మనం ఎంత ఎక్కువగా చాట్ చేయటం వలన మనకు అంత ఫలితం అనేది అధిక రెట్లలో తొందరగా వస్తుందన్నమాట. ఆ స్విచ్ వర్డ్ వచ్చేసి ఇంద్రజాల్, 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 ఇంద్రజాల్. చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్గా, చాలా తేలికగా ఉండేటువంటి ఈ యొక్క పవర్ఫుల్ స్విచ్ వర్డ్ మీ జీవితాల్లో మీరు ఊహించినటువంటి మార్పులు అనేది తీసుకువస్తుంది. మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారు, అన్యోన్యంగా కలిసి సంతోషంగా ఉన్నారు, అలాంటి రోజులు అనేది మళ్ళీ మీ జీవితంలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క స్విచ్ వర్డ్ని చాట్ చేయండి. ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వారికి వెంటనే రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా